మీట్ ద మీడియాలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఒకటి రూపొందిస్తామన్నారు. ఏంది మీ ఆలోచన? అంటే 10 ఏళ్ల గురించి చెప్పాలంటే 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ 10 ఏళ్ల అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల అధికారంలో ఉంది. 2014 నుంచి దాదాపుగా 2023 డిసెంబర్ వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. 2024 నుంచి 2034 వరకు లేదా 35, ఎందుకంటే 2029లో ఎన్నికలు వస్తాయంటున్నారు. సో అక్కడి వరకు 10 ఏళ్ళు మేము అధికారంలో ఉంటాం. కానీ మా రోడ్ మ్యాప్ అనేది అనదర్ 30 ఇయర్స్కు ఉపయోగపడే విధంగా 100 ఇయర్స్ డెవలప్మెంట్ని 30 ఇయర్స్లో ప్రణాళికబద్ధంగా డెవలప్మెంట్ చేయడానికి ఇప్పుడు మీకు మాస్టర్ ప్లాన్ ఉంది. 2008లో వచ్చింది అనుకుంటా మాస్టర్ ప్లాన్. 2031 వరకు ప్లాన్ చేశారు. సో ఒక మాస్టర్ ప్లాన్ ఏది చేసినా, ఒక విజన్ డాక్యుమెంట్ ఏది చేసినా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేసేది. మేము వైబ్రెంట్ తెలంగాణ 2050 కూడా అప్పటి వరకు ప్రణాళికబద్ధంగా మన బడ్జెట్ ఆదాయాన్ని కానీ, మన పెట్టుబడులను కానీ, మన అభివృద్ధి విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మెగా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. ఎవరు వచ్చినా కూడా ప్లేట్ మిల్స్ కింద అప్పటికప్పటికి అడ్హాక్ డెసిషన్స్ చేయకుండా ఒక ప్రాపర్ విజన్ ఇవ్వదలుచుకున్నాం. ఎవరు వచ్చినా అధికారంలోకి మేమే 10 ఏళ్ళు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరు అందరు కలిసి 20 ఏళ్ళు ఇచ్చారు అనుకో, వద్దంటమా? అనం కదా, నాకు వయసు ఉంది, ఓపిక ఉంది కదా. సో కాబట్టి విష్ఫుల్ థింకింగ్. ఒకవేళ 2050 వరకు మీరు కోరుకుంటే ప్రజలు ఆశీర్వదిస్తూ ఉంటాం, అవన్నీ కూడా అమలు చేస్తాం. సార్ ఇక్కడ ఒక్క సెకండ్ ఆయన మహారాష్ట్ర నుంచి బాంబే సాక్షి బ్యూరో చీఫ్ ఇక్కడికి వచ్చాడు. మీ రాష్ట్రం గురించి అడుగుతారా, ఈ రాష్ట్రం గురించి అడుగుతారా? చెప్పండి చెప్పండి. నేను శ్రీనివాస్, సాక్షి బ్యూరో ముంబై నుంచి. ముఖ్యంగా మీరు ఇప్పుడు మాట్లాడాలని నేను విన్నాను, దుబాయ్ కావచ్చు, ఇతర దేశాల నుంచి వెల్ఫేర్ కమిటీ ఏర్పాటు చేశారు. కానీ మన వలసలు ఉన్న ముంబై కావచ్చు, పేదలు తెలంగాణ నుంచి కూలీలు, ముఖ్యంగా పాలమూరు కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, అన్ని జిల్లాల వాళ్ళు కూలీలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. అలాంటి వారి కోసం మీరు ఏమైనా సంక్షేమ పథకాలు కావచ్చు, లేదంటే ఇప్పుడు ఉన్న సమస్యల గురించి కావచ్చు, ఎప్పుడు ఏ ప్రభుత్వం ఆలోచించడం లేదు. అక్కడ జిల్లా పరంగా చూస్తే ఉమ్మడి జిల్లాలు ఎన్ని ఉన్నాయో అక్కడ ముంబైలోనే తెలంగాణలో ఒక జిల్లా అంత ప్రజలు ఉన్నారు. దాని గురించి మీరు ఏమన్నా? అంటే పని ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందే వలసపోయిన వాళ్ళను వెనక్కి తీసుకురావడానికి. ఇవాళ 100 రోజులు పని దినాలు కల్పించడం ద్వారా వలసల్ని నివారించాలనేది మా ప్రభుత్వ విధానం. జాతీయ స్థాయిలో మేము తీసుకున్న ఎన్ఆర్ఈజీఎస్ అనే పథకం తెచ్చిందే వలసల్ని నియంత్రించడానికి. ఒకవేళ వాళ్ళ నైపుణ్యం ఇక్కడ అవకాశాలు రాకపోతే నైపుణ్యం కోసం పెంచుకోవడానికి ఇతర ప్రాంతాలకు పోయినా, ముంబైయే కాదు, ఈరోజు అమెరికాలో ఇతర దేశాలలో కూడా ఐటీ నిపుణులు ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి ఎక్కువ జీతాలు వచ్చి ఎక్కువ ఆదాయం వచ్చేది ఉంటే వాళ్ళు అక్కడికి పోయినా మనం వెనక్కి పిలిస్తే రారు. అసలే పని లేకపోతే వలసల్ని నియంత్రించవచ్చు. వాళ్ళందరికీ పని కల్పిస్తాం, ఇక్కడ వాళ్ళకి అవకాశాలు ఇస్తాం. వాళ్ళ ఆదాయము, వాళ్ళ నైపుణ్యం ఇంకా బాగుండి వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి అనుకోండి, వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈరోజు మా దృష్టిలో ఎవరైనా ఊరు ఇచ్చిన తర్వాత అది ఇతర రాష్ట్రమా, ఇతర దేశమా అనే కొలబద్ద లేకుండా మళ్ళీ గ్రామాలకు రావాలి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, వాళ్ళకి అవకాశాలు కల్పించాలనేది మా విధానం. తప్పకుండా ఆ దిశగా మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం సార్ రమేష్, నేను ఎన్టీవీ నుంచి. తెలంగాణ ప్రభుత్వానికి ప్రాణవాయు లాంటిది ఐటీ ఎగుమతులు, అదేవిధంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం. 100 రోజుల పాలనలో రియల్ ఎస్టేట్ రంగం స్తబ్దతగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగానికి ప్రోత్సాహకాలు లేవు, చాలా భయాలున్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనే వాదన కూడా జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ రంగం పైన ఎటువంటి ప్రోత్సాహం ఇచ్చింది? వాళ్ళ భయాలను తొలగించే ప్రయత్నం చేసిందా? గతంతో పోలిస్తే రియల్ ఎస్టేట్ రంగాన్ని వేరే రకంగా ఉంది. మీరేం చేయబోతున్నారు? అంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రియల్ ఎస్టేట్ అనేది స్టాండ్ స్టిల్ అవుద్ది. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో మీకు తెలుసు నగదు ఎక్కువ బదిలీ అవుతుంటుంది. ఎన్నికలు వచ్చినాయంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడనే ఉంటాయి. ఏ నగదు ఎక్కడికి తరలిపోతున్నా కూడా పట్టుకునే వ్యవస్థ నుంచి ఎన్నికలప్పుడు ఎవరైనా అమ్మకానికి వస్తే తక్కువ కొనుక్కోవాలనుకుంటారు, తక్కువ కడిగితే అమ్మడం ఎందుకని వీళ్ళు అనుకుంటారు. సో ఈ స్తబ్దత ప్రతి ఎన్నికల సంవత్సరంలో ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రియల్ ఎస్టేట్ అనేది మళ్ళీ పుంజుకుంటుంది. హైదరాబాద్ నగరానికి సహజ సిద్ధమైన వనరులు, అవకాశాలు, పెట్టుబడులకు అవకాశం ఉంది. ఎక్కడా పడిపోలేదు, కానీ కొంత ఆగుతుంది ఎప్పుడు కూడా. ఎన్నికలప్పుడు ప్రతి ఎన్నికల సందర్భంలో ఈ చర్చ జరుగుద్ది. ఇప్పుడు కూడా అదే చర్చ జరుగుతుంది.
కాకపోతే ఏంటంటే అసెంబ్లీ పార్లమెంట్ ఒకసారి కలిసి వస్తే తక్కువ సమయం ఉంటుంది. మనకు 3 నెలలు అసెంబ్లీకి పోయింది, మళ్ళీ ఒక 4 నెలలు పార్లమెంట్కి పోయింది. ఈ 7 నెలలల్లా రియల్ ఎస్టేటు కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఆ వ్యాపారంలో ఉన్న వాళ్ళకు, అందులో పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఈ విషయం తెలుసు. ప్రభుత్వానికి కూడా స్పష్టత ఉంది. తప్పకుండా ప్రభుత్వం ఏ రకంగా వాళ్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. కొద్ది మందిని సెలెక్టెడ్ వాళ్ళకి కాదు, ఒక పాలసీ తీసుకొస్తాం. 3-4 మోనపల్లి చేసి వాళ్ళ చేతుల్నే మొత్తం గుత్తాధిపత్యంగా ఉండే విధానాన్ని మా ప్రభుత్వం నిర్మూలిస్తుంది. పెట్టుబడులు పెట్టే ప్రతి వాళ్లకు సహజ సిద్ధంగా రావాల్సిన అనుమతులు, బి పాసు, ఐ పాసు, టీ పాసు ఏదో అన్నాడు కదా, వాళ్ళకు కావాల్సిన వాళ్ళు ఎవరు కూడా అందులో అప్లికేషన్లు పెట్టలే, మాన్యువల్గా పెట్టిర్రు. అవి కూడా నిన్నమన్న చర్చలైన బాలకృష్ణ తెలుసు కదా అట్లా. హలో, నెక్స్ట్ సార్ ఎస్ఎస్ఆర్ శాస్త్రి, నవ తెలంగాణ. సార్ సార్ ఈ గృహజ్యోతి స్కీమ్కి సంబంధించినటువంటి ప్రశ్న సార్. మీరు 38 లక్షల మందికి గృహజ్యోతి అమలవుతుందని చెప్పినారు సార్, కానీ రాష్ట్రంలో 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే 52 లక్షల మందికి గృహజ్యోతి ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. ప్రజాపాలన కంటిన్యూ ప్రాసెస్ అని చెప్పని ఎంపీడీఓ ఆఫీసుల్లో మీరు దరఖాస్తులు తీసుకుంటామని చెప్పారు. కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ల నోటిఫికేషను, తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ నోటిఫికేషన్ల వల్ల ఎంపీడీఓ ఆఫీసుల్లో ప్రజాపాలనకి దరఖాస్తులు స్వీకరించట్లేదు. మరి ఈ 52 లక్షల మంది కూడాను ఈ వచ్చేటువంటి అన్ని ఈ జూన్ వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి ఈ 4 నెలలు వాళ్ళు కరెంటు బిల్లులు కట్టాలా, అవసరం లేదా? స్పష్టత ఇవ్వండి. ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరూ కరెంటు మీటర్ ఉండదు. రేషన్ కార్డులు కొన్నిసార్లు ఆరోగ్యశ్రీ పథకం కోసం తీసుకుంటారు, కొన్నిసార్లు బియ్యం కోసం తీసుకుంటారు. కాబట్టి కరెంటు కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయి, దాంట్లో అప్లికేషన్లు ఎన్ని పెట్టుకున్నారు. మేము గ్రామ సభలు పెట్టి వీటికి గృహజ్యోతి కోసము అప్లికేషన్స్ పిలిస్తే మా దగ్గరకు వచ్చినాయి 62 లక్షల అప్లికేషన్స్. అంటే మీరు చెప్పే 90 లక్షల రేషన్ కార్డులకు గృహజ్యోతి పథకం కోసం అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు 62 లక్షలు. 62 లక్షలలో వాళ్ళకి సరిపోల్చుకున్నాయి 48 లక్షలే. అంటే వాళ్ళ కరెంట్ మీటర్ కనెక్షను, వాళ్ళ అప్లికేషను, వీటన్నిటిని కూడా డేటా అనాలిసిస్ చేసి ప్రీవియస్ కరెంట్ మీటర్ల నెంబర్లు కూడా తీసుకొని అనాలిసిస్ చేస్తున్నాం. ఇట్లా ఏమైనా క్లరికల్ ఎర్రర్ ఒక్కోసారి నింపేటప్పుడో లేకపోతే చెప్పేటప్పుడో ఏదన్నా చిన్న చిన్న తప్పిదాలు ఉంటే సవరించుకోవడానికి కూడా కౌంటర్స్ ఓపెన్ చేసినాం. సో ఇప్పటి వరకు అంటే మొదలుపెట్టి కొద్ది రోజులైంది, ఇప్పటి వరకు చేరుకున్న నెంబర్ చెప్తున్నా. అది నిరంతర ప్రక్రియ, ఎప్పటికప్పుడు ఏ నెల కా నెల, ఏ రోజుకి ఆ రోజు పోయి ఆఫీస్కి వెళ్ళి వాటిని, ఎందుకంటే ఎవరికి ఇస్తున్నారో మాకు తెలియాలి కదా, ఎవరు అడుగుతున్నారో మాకు తెలియాలి. అందుకోసమని దాన్ని నిరంతర ప్రక్రియ, అందరికీ ఇస్తాం. అర్హులైన వాళ్ళకు ఒక్కరికి కూడా ఆపము, అనర్హులకు ఒక్కరికి కూడా ఇవ్వము. శ్రీమంతులకు, ఆగర్భ శ్రీమంతులకు ఇట్లాంటి ఉచితాలు ఇవ్వడము అనుచితమని మా ప్రభుత్వం భావిస్తుంది. కోటీశ్వరుల కోసం ఇట్లాంటి పథకాలు ఇవ్వబడవు. పేదలకు మాత్రం 100% ఆదాయాన్ని పెంచుతాం, పేదలకు పంచుతాం. ఇదే మా విధానం. చెప్పండి సార్. శ్రీనివాస్, సిటీ విజన్ బ్యూరో చీఫ్ సార్. ముందుగా 100 రోజులు పూర్తి చేసుకున్న మీకు శుభాకాంక్షలు. దాంతోపాటు ఇప్పుడు రాష్ట్ర ఆదాయానికి మేజర్ కాంట్రిబ్యూషన్ జిహెచ్ఎంసీ నుంచి రావాల్సిన నిధులు గత ప్రభుత్వం మళ్లించింది అనే ఒక ఆరోపణలు ఉన్నాయి. మొన్నటి జనరల్ బాడీ సమావేశంలో కూడా పెద్ద చర్చ జరిగింది. దాంట్లో హోర్డింగ్ ఆదాయం అనేది చాలా, హోర్డింగ్ ఎస్టేట్ ఆదాయం అనేది, దీన్ని ఎట్లా చక్కదిద్దుతారు? జిహెచ్ఎంసీని మళ్ళీ రాష్ట్ర ఆదాయానికి ఎట్లా దారులు వేస్తారు? తప్పకుండా అంటే దేంట్లో అయినా పారదర్శకమైన విధానం తీసుకొచ్చి ఆదాయాన్ని పెంచుతాం. జిహెచ్ఎంసీకి ఏవైతే నిధులు గతంలో ఇవ్వలేదు, ఇప్పుడు కొద్దిగా విడుదల చేస్తున్నాం. అప్పుడు కూడా వాళ్ళ బ్యాంకులో పైసలు ఉండేవి, ఇప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి నెట్టిండ్రు. వివిధ బ్యాంకులలో 1000 కోట్ల అప్పులు తెచ్చిండ్రు. ఇవన్నీ కూడా నిర్వీర్యం చేసిపోయారు స్థానిక సంస్థలు. వాటి అన్నిటిని కూడా పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నది. పునరుద్ధరించడానికి నిరంతరం పనిచేస్తున్నాం, మంచి అధికారులను వేస్తున్నాం, ఆదాయాన్ని పెంచుకుంటాం. తప్పకుండా వాటిని మళ్ళీ పట్టాలు ఎక్కించి మంచి పరిపాలన అందిస్తాం. Sir, Abdul Bashir from India Today. Sir, Abdul Bashir, which paper? India Today. Okay, right. Sir, as you know, the current issue, electoral bonds that were bought through many corporates come from Telangana. So what is your opinion on this, and also your opinion on one nation, one election, sir? What does the Telangana government think about it? My stand is, it is clear. My party stand is my stand. I don't have any other stand regarding these bonds or otherwise Jamli election. So it's nothing but quid pro quo. Whoever is in power, they are giving some contract, they are giving electoral bonds. Now they have to disclose the which bond given to which party. So then only I can react on those bonds. Second thing, Jamli election we have opposed, but they are bulldozing. They have number game.
So they are playing with the number game. If something went in a way, if we are going to come in power in coming election, we are going to take a other call regarding this assembly election. నెక్స్ట్ ఫ్రెండ్స్, సీఎం గారు బాంబే వెళ్తున్నారు, ఇక్కడి నుంచి నేరుగా ఎయిర్పోర్ట్ వెళ్తున్నారు, టైం తక్కువ ఉంది, షార్ట్ క్వశ్చన్ షార్ట్. ఓకే, ఐ విల్ కమ్. స్ట్రైట్. ఓకే, నో ఫర్దర్. తప్పకుండా టూరిజం మంత్రి గారు కూడా ఇక్కడనే ఉన్నారు, అధికారులను అందరినీ మార్చినాం. గతంలో లోపభూయిష్టమైన నిర్ణయాలు, బాబు. చాలా తప్పిదాలు జరిగినాయి, వాటిని సవరిస్తాం. నేను ఇంతకుముందే మీకు ఓపెనింగ్ రిమార్క్స్ లోనే చెప్పిన, టూరిజం పాలసీ కానీ, ఎక్సైజ్ పాలసీ కానీ, ఎనర్జీ పాలసీ కానీ, ఫస్ట్ పాలసీ డాక్యుమెంట్ తయారు చేసిన తర్వాత దాన్ని అమలు చేసే విధానాన్ని తీసుకుంటాం. టూరిజం మీద చాలా ఫోకస్ ఉంది. తెలంగాణలో చాలా సహజ సిద్ధ ప్రకృతి సంపద ఉన్నది. వీటన్నిటిని కూడా టూరిజంలోకి పట్టుకొచ్చి దేవాలయాల నుంచి మొదలు పెడితే నేచర్ కూడా రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి మొదలు పెడితే వీటన్నిటి ఉన్నాయి. నిన్నమన్నా నేను వాటిని సమీక్షిస్తూనే ఉన్నా. తొందరలోనే అంటే ఎండోమెంట్స్ అండ్ టూరిజంని రెండింటిని కలిపి ఒక పాలసీ తయారు చేయదలుచుకున్నాము. ఎందుకంటే మనకు వేయి స్తంభాల గుడి నుంచి మొదలు పెడితే రామప్ప దేవాలయం ఇట్లాంటి వారసత్వం కింద వచ్చిన మన దేవాలయాలు, అదేవిధంగా సోమశిల జోగులాంబ మహబూబ్ నగర్ జిల్లాలో అద్భుతమైన కట్టడాలు, మందిరాలు ఉన్నాయి. వారి కాన్స్టిట్యున్సీలనే వస్తాయి ఇవన్నీ. వీటన్నిటిని టూరిజంతోని కనెక్ట్ చేసి ఒక కారిడార్ డెవలప్ చేయాలనుకుంటున్నాం. డెఫినెట్గా ఒక మంచి పాలసీతో ముందుకు వస్తాం. త్వరగా ఒకటి. సార్, నా పేరు శరత్ బాబు, ఫోటో జర్నలిస్ట్ అందరి తరఫున మీకు 100 రోజుల శుభాకాంక్షలు. సార్, గతంలో రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ గురుకల్ప ఇళ్ళని స్టార్ట్ చేశాడు కదా, దాంట్లో 10,000 రూపాయలు తీసుకొని అందరు కూడా బ్యాంకులలో చేసుకున్నారు. అవి సగమే కంప్లీట్ అయిపోయి ఎవరు కూడా ఇవ్వలేని పరిస్థితి. మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మనం సిటీలో ఆ ఇళ్ళని పూర్తి చేసేసి లేని వాళ్ళకి ఇస్తారా? అవి సగంలో పూర్తి అయి ఉన్నాయి. ఎటు కాకుండా యాక్చువల్ గా వాటిని ఆక్షన్ పెట్టి అమ్మడానికి, కొనుక్కోవడానికి టెండర్లు పిలవడం జరిగింది గత ప్రభుత్వమే. అందులో ఏమేమి అమ్ముడు పోయినాయి మా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాటిని కంప్లీట్ గా సమీక్షిస్తున్నాడు. ఏమున్నాయి, ఏంది, అసలు అన్అలాటెడ్ ఉంటే యాజిటీస్ గా వెరైటీస్ అమ్మాలనా, లేకపోతే అలాట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వాలనా, వీటి మీద ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారు. వచ్చే ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ సమావేశాలలో అసెంబ్లీలో చర్చించిన తర్వాత వీటి మీద నిర్ణయం తీసుకుంటాం. సార్, అశోక్ शाहनवाज सियासत न्यूज़पेपर सर. ఎక్కడెక్కడ మీరు? सर शाहनवाज सियासत वेरी यहाँ से. सर एक छोटा क्वेश्चन है आपसे मेरे को. आप छोटा क्यों भाई, बड़ा ही पूछो. सर, आप इंतखाबात से पहले माइनॉरिटी मैनिफेस्टो रखे थे जो 4,000 करोड़ देते बोले थे, इमाम और मौजन को 12,000 रुपए देते बोले थे, तो वो लोग सबके अंदर एक छोटा डाउट है कि वो कब मिलेगा? अभी मेन बजट जो आएंगे ना जून में, तब वो पूरा बजट लेके हम आगे जाएंगे. क्योंकि हर मैनिफेस्टो में जो बात दिए हम लोग फुल फ्लेज बजट जब रखते तब हम पॉलिसी डिसाइड करेंगे. अभी तो वोटान अकाउंट बजट किया, अभी सैलरीज के लिए सरकार चलाने के लिए हम लोग बजट प्रवेश किए. अभी आने वाले दिनों में हम सब सही तरीका से ये सब सारे मुद्दों को हम रिजॉल्व कर देंगे. రైట్. సార్, ఇక్కడ అశోక్ రెడ్డి సార్, ఏఆర్ మీడియా నుంచి. సార్, హైదరాబాద్ నుంచి మేడ్చల్ ప్రాంతానికి మెట్రో రైలు ఇప్పటి వరకు లేదు సార్. అన్ని ప్రాంతాలకు విస్తరించింది, కానీ అక్కడ వేగంగా అభివృద్ధి చెందుతా ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంది. అంటే అక్కడున్న ప్రజలు కూడా హైదరాబాద్కి రావడానికి చాలా ఇబ్బందులు పడుతుంది. దానిపైన మీ ప్రభుత్వం ఏమైనా? ఖచ్చితంగా ఇప్పటికైతే ఫేజ్ 2 మెట్రో ఆల్రెడీ నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఓఎస్సీ హాస్పిటల్, అక్కడ నుంచి చంద్రాయన్గుట్ట, అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి ఇచ్చినాం. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్కు ఆల్రెడీ మొదలు పెట్టినాం. మియాపూర్ నుంచి బిహెచ్ఎల్ రామచంద్రాపురం వరకు ఇచ్చినాం. రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అమెరికన్ కౌన్సిలేట్ సెంటర్కి పెట్టినాము. గచ్చిబౌలి నుంచి మన గౌలిగూడ నుంచి ఫలక్నామా నుంచి చంద్రాయన్గుట్టకు, వీటన్నిటిని ఇంకొక 75 కిలోమీటర్లకి ఇప్పుడు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. భవిష్యత్తులో ఇప్పుడు ఎంఎంటీఎస్ ఆల్రెడీ మల్కాజ్గిరి వరకు అంటే మేడ్చల్ వరకు వేసినారు. ఎంఎంటీఎస్ కూడా స్టేట్ గవర్నమెంట్ కట్టాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ కట్టకపోవడం వల్ల ఎంఎంటీఎస్ అమల్లోకి రాలేదు. తొందరలోనే వీటన్నిటిని కూడా విస్తరించుకునే ప్రయత్నం
చేస్తాం, తొందరలో వస్తుంది. ఆ ప్రాంతం పట్ల నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది, చేయాలన్న చిత్తశుద్ధి ఉంది. భవిష్యత్తులో తప్పకుండా వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటాం. సార్ నో 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 సార్ ప్లీజ్ సార్ నమస్కారం సార్. నేను మీకు ఇయ్యలే సార్ నమస్కారం సార్. ఎక్కడ ఇక్కడే సార్. మరి కనిపించట్లేదు సార్ నమస్కారం సార్. నా పేరు వెల్జాల చంద్రశేఖర్, నమస్తే తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్. మొన్నటి వరకు మీరు ఇంకా గేట్లు ఓపెన్ చేయలేదు అన్నారు. ఇప్పుడు మీరు చేసిన ప్రకటనతో ఈ రోజు నుంచి గేట్లు ఓపెన్ చేసినట్ట, అది ఎప్పుడు మూసేస్తారు మళ్ళీ? అవతల ఖాళీ అయినాక ఇక మూసినా తెరిచినా ఒకటే కదా. ఇక్కడ ఎక్కడున్నా గేట్ ఓపెన్ అయింది మిత్రమా. పొద్దున గేట్ ఓపెన్ చేసి ఒక్క గేట్ తెరిచిన, మొత్తం తెరవాలి. తీసుకోండి పొద్దున్నే. 1 సెకండ్. ఇక అట్లా ఎట్లా చెప్తాను సార్, మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. రైట్ మీరే సార్. నేను నో 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 ప్లీజ్ ప్లీజ్ త్వరగా. హలో, భీమశంకర్ హిందీ మిలాప్ నుంచి అండి. లేదు, ఇవాళ ప్రజెంట్ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎంపీ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసినాం సార్. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ గురించి మీరు గతంలో కూడా ప్రస్తావించారు, మళ్ళీ రిపీట్ చేయండి ఒకసారి. సో దానికి సంబంధించి ఇప్పుడు దేనికి సంబంధించి? జవహర్ నగర్ డంపింగ్ యార్డ్. ఆ జిఎస్టీ ఎన్జిటి నుంచి ఆర్డర్స్ అవన్నీ నేనే తీసుకొచ్చిన మిత్రమా. 4 వైపులా 4 తీసుకొచ్చి బైఫర్గేట్ చేసి అక్కడ ఒక చోట డంప్ చేస్తున్నారు ఇప్పుడు మొత్తం నగరం. దాని గురించి ఒకసారి మీరు 4 వైపులా 4 డంపింగ్ యార్డ్లు ఇవ్వాలి, అక్కడ ప్లాంట్స్ పెట్టాలనేది ఎన్జిటిలో కేసేసి ఆదేశాలు ఇప్పించింది నేనే. ఆల్రెడీ 2వ సైట్ కూడా ఐడెంటిఫై చేసి హ్యాండ్ ఓవర్ జరిగింది. తొందరలోనే మిగతా 2టిని కూడా మొదలు పెడతాం. ఇవే కాకుండా వరంగల్, కరీంనగర్, ఖమ్మం లాంటి మున్సిపల్ కార్పొరేషన్స్ ఎక్కడైతున్నాయో ప్రతి దగ్గర కూడా ఇట్లాంటి డంపింగ్ యార్డ్లు, పవర్ ప్లాంట్స్ అన్నిటిని కూడా ఎస్టాబ్లిష్ చేసి ఈ చెత్త సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చూపించడానికి ఒక విధానం తీసుకొని ముందుకు వస్తున్నాం. సార్ సీఎం గారు చెప్పండి. 100 రోజులు విజయవంతంగా పూర్తి చేస్తున్నందుకు శుభాకాంక్షలు. మా నాయకులు శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు. నిన్న మీరు విజయవాడలో మాట్లాడుతూ 5 ఎమ్మెల్యేల నుండి 3,500 ఓటు హుజురాబాద్ వచ్చిన పరిస్థితులకు వెళ్ళి 65 సీట్లు తెచ్చుకున్నామన్నారు. కానీ ఇవాళ మీరు సరే వాళ్ళు మాట్లాడుతున్నారు, దాని మీద మీరు రియాక్ట్ అవుతున్నారు. ఇవాళ మీ దగ్గర చేరే వాళ్ళంతా కూడా మీ పార్టీలోకి వచ్చే వాళ్ళ మీద మీ నాయకులు, మీరు మీ గాలిలో చిత్తుగా ఓడిపోయిన వాళ్ళంతా మళ్ళీ మీ పంచన చేరుతున్నారు. దీనివల్ల ఉపయోగం మీకు ఉపయోగం ఉందా? రైట్. అంటే పార్టీ నిర్ణయిస్తుంది, నేను ఒక్కనే నిర్ణయించను. ఉపయోగం ఉందా ఉపయోగం లేదా అని స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం జరుగుద్ది. వచ్చి రాగానే అధికారాన్ని చెలాయించే అవకాశం కాంగ్రెస్లో ఉండదు. ఎన్నికలలో నిలబడాల్సి వచ్చినప్పుడు స్థానిక కుల సమీకరణలు కావచ్చు, అక్కడ ఉండే పరిస్థితులు కావచ్చు. ఈరోజు చాలా మంది ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్నప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ పెట్టడానికి సామాజిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఎవరి పట్లైనా పార్టీ పూర్తిగా ఆలోచన చేసి ఏఐసిసి అధ్యక్షుడు ఆమోదం మేరకే పార్టీలో చేరికలు ఉంటాయి. టికెట్లు అనేది సిఇసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయిస్తుంది. కాబట్టి ఇది పార్టీ విధానపరమైన నిర్ణయం. పార్టీ మొత్తం కలిసి కూలంకషంగా చర్చించుకున్నాకనే నిర్ణయం చేయడం జరుగుతుంది. సందీప్ రెడ్డి, మహా న్యూస్ సార్. ముఖ్యంగా అయితే ఈ పార్లమెంట్ ఎన్నికలు ఈ 100 రోజుల పాలనకు రిఫరెండం అంటున్నారు. ఒకవేళ తక్కువ సీట్లు వస్తే మాత్రం దానికి కూడా బాధ్యత వహిస్తారా? ఖచ్చితంగా కదా, బాధ్యత వహించే వాళ్ళే రెఫరెండం అంటారు. ఎందుకు తక్కువ వచ్చినాయో ప్రజలు చెప్పాలి, వాటి అన్నిటిని సవరించి మళ్ళీ మంచి పరిపాలన అందిస్తాం. రైట్. నెక్స్ట్ సార్, దిస్ ఈజ్ రాజు, స్వతంత్ర టీవీ. ముఖ్యంగా ప్రభుత్వం మారినప్పటికీ కొంతమంది అవినీతి అధికారుల బుద్ధి మారడం లేదు. ముఖ్యంగా నిన్న చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. కీసరా ఎంఆర్ఓ ఆఫీస్ లో కూడా కళ్యాణ లక్ష్మి పెట్టుకుంటే 6,000 రూపాయలు డిమాండ్ చేస్తా ఉన్నారు. అధికారి పేరు చెప్పొచ్చు చెప్పలేదు. ఏసీబీకి పట్టించు, నాకేం చెప్పక ఏసీబీ వాళ్ళకి చెప్పు. సంస్థ యాక్టివ్ గా ఉన్నది. అట్లాంటి అధికారి ఉంటే రాతపూర్వకంగానైనా ఫిర్యాదు చేయండి. ఎవరినైనా నియంత్రిస్తాం, నిషేధిస్తాం. కానీ నియంత్రణ చేసేటప్పుడు మాకు సమాచారమే లేకుంటే నియంత్రించలేము. రాజు, నువ్వు ఒక బాధ్యత గల పౌరుడివి, అందులో జర్నలిజంలో ఉన్నావు. ఇంత పెద్ద సమాచారం తెలిసి దాచిపెడితే కూడా తప్పే. తక్షణమే ఏసీబీ వాళ్ళకు కంప్లైంట్ చేయి, అతన్ని లోపలేపిస్తాం. లాస్ట్ వన్. రాంబాబు, అమ్మని ఛానల్. గ్రామాలలో భూములు అంటే రికార్డులలో భూములు పెరిగినాయి. అటు శ్మశాన వాటికలతో మొదలు పెట్టుకుంటే ఇటు చెరువు సీలింగ్ ల్యాండ్లు కానీ మొత్తం భూములన్నీ కబ్జా అయిపోయినాయి. భూములలో రికార్డులు మొత్తం పెరిగిపోయినాయి.
దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వంగా రేవంత్ సర్కార్ ఏమైనా నిర్ణయం తీసుకుంటా? ఇప్పటికే మాడ్యూల్స్ కూడా ఇంకా చేంజ్ కాలేదు, ఇప్పుడు ఈ రోజు తను ఆగిపోయినాయి. అంటే వాటిని ప్రక్షాళన చేయడానికి ధరణి పోర్టల్నే తీసి భూమాత చేసి ప్రక్షాళన చేసి పెరిగిన భూములు తగ్గిన భూములను అన్నిటిని కూడా లెక్కలేసి వాస్తవ పరిస్థితులు 2014 కంటే ముందున్న పరిస్థితులు 2024లో ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకొని రికార్డుల ప్రక్షాళన చేయాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ధరణి కమిటీని వేసినాం. దాంట్లో ఐఏఎస్లు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, నిపుణులు కూడా ఉన్నారు. సో వాళ్ళందరి నివేదిక మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ ఎవరు सर मोहम्मद रियाज अहमद सियासत टीवी 5 minutes లో పూర్తి చేద్దాం. मोहम्मद रियाज अहमद सियासत टीवी सर आप मूसी रिवर ब्यूटिफिकेशन हाँ भाई में बहुत ज्यादा दिलचस्पी ले रहे हैं. हाँ बोलो. लेकिन उसी के करीब उस्मानिया जनरल हॉस्पिटल है, उसे बचाने के लिए आप क्या करेंगे? नहीं, अभी हाईकोर्ट में उस्मानिया जनरल हॉस्पिटल डिमोलिशन या कंस्ट्रक्शन के लिए हाईकोर्ट में केस चल रहा है. हाईकोर्ट के आदेश के अनुसार हम लोग उसके ऊपर कदम उठाएंगे और जो भी हेरिटेज है हमारा हेरिटेज प्रिसिंक्ट्स को हर जगह में बचाने के लिए उसका एक नया तरीका से हम मूसी के साथ साथ हेरिटेज भी उसमें मिला दे के एक प्लानिंग बना रहे. वो हेरिटेज हर छोटे बड़े हेरिटेज को हम बचाने के लिए कोशिश करेंगे. నెక్స్ట్ సార్ చెప్పండి సార్ లాస్ట్ 10 నిమిషాలు జర్నలిస్ట్ అంశాల మీద పేరు చెప్పు. కిరణ్ కుమార్ ప్రజాపక్షం. రైట్, ఏంటది? జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన అంశము. జవహర్లాల్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఇది చాలా సుదీర్ఘ కాలంగా ఉన్న డిమాండ్. కాంగ్రెస్ హయాంలోనే వచ్చింది, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. అనేక చిక్కుముడులు విప్పుకొని ఇప్పుడు సిద్ధంగా ఉన్నది. గవర్నమెంట్ వైపు పెండింగ్ ఉంది. చాలా మంది దుర్భరమైన పరిస్థితులు ఉన్నారు. 60 మంది చనిపోయినారు. కాస్త ప్రత్యేక దృష్టి పెట్టండి, అందరూ ఆకాంక్షలు ఉన్నవి. మిత్రమా, ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఇచ్చినా జర్నలిస్టులకు ఇచ్చినా ఫోటోగ్రాఫర్స్ కి ఇచ్చినా కాంగ్రెస్ ఉన్నప్పుడే మీకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది. రేపు భవిష్యత్తులో అయినా కాంగ్రెస్ ఇస్తుంది. నేను ముందే మీకు స్పష్టంగా చెప్పిన ప్రెస్ అకాడమీ చైర్మన్ ను నియమిస్తాం. మీరు అతని దగ్గరికి వెళ్లి ఒక జవహర్ నెహ్రూ సంఘమే కాకుండా ఇంకా చాలా మంది కూడా ఉన్నారు, అంటే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటే ఈ సమస్య పరిష్కరిస్తాం, మిగతా వాళ్ళ సమస్య పరిష్కరిస్తాం. మీరు సంఘాలన్నీ కూడా ప్రెస్ అకాడమీ చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళండి, వారితోని సొసైటీతో మాట్లాడండి. వారితో మాట్లాడిన తర్వాత మాకు ఐఎన్పిఆర్ మినిస్టర్ ఉన్నారు, వారితో కూర్చోండి. వారు అన్ని తీసుకొచ్చి సమస్యలు వాటికి పరిష్కరించే సూచనలు తీసుకొని ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తే వాటిని పరిష్కరిస్తాం. అదేవిధంగా మీ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా పెండింగ్ ఉన్నది, కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్, వాటిని కూడా సరైన విధంగా చర్యలు తీసుకుంటాం. నేను మీకు ఇచ్చే సూచన ఒకటే, అప్రాపరేట్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్లకుండా నా దగ్గరకు వచ్చి ఎన్నిసార్లు చెప్పినా కూడా వినడం మంచిది, చూస్తా అని చెప్పడం తప్ప దానికి ఏం పరిష్కారం దొరకదు. ప్రెస్ అకాడమీ చైర్మన్ దగ్గరికి వెళ్ళండి, వారిని నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేసిన. వివిధ సంఘాలను అందరిని కూడా పిలవండి, కూర్చోబెట్టండి, మాట్లాడండి, వాళ్ళు లేవనెత్తుతున్న సమస్యలు ఏంటో తీసుకోండి. అదేవిధంగా మా ఏఎండ్పిఆర్ మినిస్టర్ కూడా నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది, అందరితో మాట్లాడి వాటిని పరిష్కారం చేసే సూచనలతో రండి అని. మీరు ఎంతో తొందరగా వాళ్ళతో కూర్చొని మీ సమస్యలు దానికి పరిష్కారం రెండు మీరే తీసుకొని రావాలి. ఎందుకంటే దాని పరిష్కారం కూడా మీకు ఎక్కువ అవగాహన ఉంటుంది. అవి తీసుకొని వచ్చిన మరుక్షణం వాటిని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. No, I am not allowing anything. Please, వసంత్ ఫోటోగ్రాఫర్స్ శుభాకాంక్షలు. మైక్ తీసుకున్న వాళ్ళు మాట్లాడండి. మైక్ తీసుకున్న వాళ్ళు మాట్లాడండి. ఫోటోగ్రాఫర్స్ కి మిమ్మల్ని ఆపుతున్నాను. ఐఎన్పిఆర్ ద్వారా పేరు వసంత్ ఫోటోగ్రాఫర్. ఐఎన్పిఆర్ ద్వారా ఆగస్ట్ 19th కి ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ కాంపిటీషన్ చేసేవాళ్ళు గత ప్రభుత్వాలు అన్ని కూడా. ఒక 10 సంవత్సరాలుగా లేదు, మళ్ళీ పునరుద్ధరించే అవకాశం ఉందా? ఇప్పుడే నా దృష్టికి వచ్చింది, ఉన్నట్టుగాని గత ప్రభుత్వం నిర్వహించలేదు అనేది. తప్పకుండా మా ఐఎన్పిఆర్ మంత్రి గారు చెప్తే, అదేవిధంగా అకాడమీ చైర్మన్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు. ఇట్లాంటి మంచి సాంప్రదాయాలు ఏమున్నా కూడా పునరుద్ధరిస్తాము తప్పకుండా. వాటిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. ప్లీజ్ సీఎం గారు, కుమార్ సకాల్ పత్రిక ఇటు సార్, మీకు ముందుగా 100 రోజులు పూర్తి చేసుకున్నందుకు ఏం ఆరోపణలు లేకుండా పూర్తి చేసుకున్నందుకు కంగ్రాట్స్. రైట్. ఇంకోటి అయితే మొన్నటిదాకా ఈ ఎంఐఎం అటుంటే అటు ఇటుంటే ఇటు గవర్నమెంట్, మీరు మళ్ళీ నిన్న పొత్తు ఏదో కలిసినట్టున్నది, మీ దిక్కుందా వాళ్ళ దిక్కుందా? ఓకే. అంటే మీరు
ప్రభుత్వానికి పార్టీకి లింకు పెట్టకండి. ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులందరినీ ప్రతి ప్రోగ్రాంలో కిషన్ రెడ్డి రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ పెట్టాలని సెక్రటేరియట్ ముందల శిలాఫలకం మీద కూడా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి గారి పేరు పెట్టినాం. వారి స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో అందరం పార్టిసిపేట్ చేస్తాము. మీరు హైదరాబాదులో పెట్టిన మెట్రో ప్రారంభోత్సవం కావచ్చు, నిన్న ఎల్బీ స్టేడియంలో పెట్టిన ఇఫ్తార్ విందు కావచ్చు, ఇవి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు. అందులో అన్ని పార్టీలు కాదు, అది ప్రభుత్వ కార్యక్రమం. రాజకీయాలకు వచ్చినప్పుడు గాంధీ భవన్లోకి వచ్చి మేము కూర్చున్నా, దర్శలాం పోయి వాళ్ళతో మేము కూర్చున్నా, అప్పుడు రాజకీయ అంశాలు ప్రస్తావనకు వస్తాయి. ప్రభుత్వానికి అంటే గతంలో చేసిన వాళ్ళు ప్రభుత్వానికి పార్టీకి తేడా లేదు, పార్టీకి కుటుంబానికి తేడా లేదు అని ఏదైతే విధానం తెచ్చిందో మాది అట్లా లేదు. కుటుంబం వేరు, పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ఈ కలగాపుల్గం అయిపోయిన గతంలో ఇప్పుడు సవరిస్తున్నాం. నో ప్లీజ్, ఐఎమ్ నాట్ అలోయింగ్. నో క్లోజ్. ఇక్కడ ఒక రెండు క్వశ్చన్స్ ఈశ్వరెడ్డి వస్తున్నాను నీకు చెప్పిన తర్వాత లాస్ట్ క్వశ్చన్ ఇది. జర్నలిస్టులకు సంబంధించి సొసైటీలలో సభ్యులుగా ఉన్న వారికి ఇళ్ల స్థలాలు ఇస్తారా? సొసైటీలకు సంబంధం లేని లోకల్ విలేకరులకు పరిస్థితి ఏమిటి? ఏమో అది ఇప్పుడే ప్రశ్న వస్తుంది. మీరు అందరు కలిసి ఏం సూచన చేస్తారో దాని మీద చర్చించి ప్రభుత్వం అంటే ఇప్పుడు సొసైటీలో లేని వాళ్ళు జర్నలిస్టులు అంటే ఇప్పుడు చాలా రకరకాల సంస్థలు వచ్చినాయి. దానికి ఎంత సీనియారిటీ ఉండాలి, దానికి అసలు గుర్తింపు ఉండాలనా లేదా, గుర్తింపు ఉంటే ఎంత సీనియారిటీ ఉండాలి, ఇవన్నీ విధి విధానాలు మీరు ఫిక్సప్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. ఎవరికి వాళ్ళు జర్నలిస్టులు చేసుకుంటున్నారు. అంటే జర్నలిస్ట్గా వాళ్ళ గుర్తింపు ఏంది, గుర్తింపులో సీనియారిటీ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా సీనియర్ జర్నలిస్ట్గా 50 సంవత్సరాలు తెలంగాణలో అన్ని పరిణామాలు చూసిన వాళ్ళు మీలాంటి వాళ్ళు కొన్ని విధి విధానాలు ప్రభుత్వానికి సూచన చేయండి. దాంట్లో మేము ప్రభుత్వం అడాప్ట్ చేసుకున్నది ముందుకెళ్తాం. ఇంకొకటి నో 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 ప్లీజ్ పదవి నో నో ఐ డోంట్ అలో. నో నో ఎవరికి అవకాశం లేదు. దిస్ ఈజ్ నాట్ అ పబ్లిక్ మీటింగ్. ప్లీజ్ ఐ డోంట్ అలో. లిజన్, దట్స్ ఆల్. పదవీ విరమణ అయిన అధికారులు ఇప్పటికీ చాలా శాఖల్లో ఉన్నారు. ఇలాంటి వాళ్ళు వారిని వెనక్కు పంపిస్తారా? ఆల్రెడీ నివేదిక తెప్పించినాం. 1080 మంది ఉన్నారని ఒక నివేదిక వచ్చింది. దాని మీద నిజంగా అవసరం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అవసరం లేకున్నా పదవులలో కొనసాగించే విధంగా ఎవరున్నారో లిస్టు తయారు చేయమన్నాం. ఒకరొకరిని అవసరం లేని వాళ్ళను తొలగించే ప్రక్రియ చేపట్టినాము. నెక్స్ట్ 2-3 మంత్స్లో దాన్ని వేగవంతం చేస్తాం. ఎందుకంటే కొత్త రిక్రూట్మెంట్ లేకుండా మనం కొందరిని ఇంటికి పంపితే కూడా అందులో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు లేకపోతే కొన్నిసార్లు ఇబ్బంది అవుద్ది. కొన్నిసార్లు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావాల్సిన వాళ్ళు అని చెప్పి కొంతమందిని నియమించారు. ఈ రెండింటిని అధికారులతో విశ్లేషించి పరిపాలన పరమైన నిర్ణయం తీసుకుంటున్నాం. ఆల్రెడీ కొంతమందిని తొలగించడం జరిగింది. భవిష్యత్తులో అవసరం లేని వాళ్ళందరినీ తొలగిస్తాం. లాస్ట్ క్వశ్చన్ సార్, ఈశ్వరెడ్డిని. ముఖ్యమంత్రి గారు మీ రాజకీయ జీవితంలో 2 ప్రధాన సంఘటనలు జరిగాయి. ఒకటి బాధాకరమైతే ఇంకోటి చాలా సంతోషకరమైన సంఘటన. సో మీరు ముఖ్యమంత్రి కావడం